చెప్తున్నారా? ఊరికే అన్న ఊరికే అన్న. విశ్వ గారు సార్ నమస్తే. నమస్కారం అండి. చాలా రోజుల తర్వాత అంటే చాలా మంది చాలా రోజుల తర్వాత అయింది సార్. 3 సినిమాలు ఇస్తే లాస్ట్ సంవత్సరం. ఒక్క నిమిషం న్యూ ఇయర్ రాగానే వచ్చేసిన మళ్ళీ. నేను అడిగేది వినండి పూర్తిగా. హీరోలు చాలా మంది లేడీ గెటప్ తో, కమల్ హాసన్ గారి దగ్గర నుంచి చాలా మంది హీరోలు లేడీ గెటప్ తో చేశారు. కొన్ని సినిమాలు సాంగ్ లో కనిపించడం, ఎస్పెషల్లీ మేడం సినిమా రాజేంద్ర ప్రసాద్ గారు లుక్ సేమ్ మేడం లుక్ కనిపిస్తుంది. సో వాళ్ళని ఏదైనా మీరు ఆదర్శంగా తీసుకుని మీ కొంచెం ధైర్యం చూసి మీరు ఈ క్యారెక్టర్ ఒప్పుకుని చేశారా అంటే? ఆదర్శంగా తీసుకుంది అయితే వాళ్ళ ధైర్యాన్నే సార్. వాళ్ళు అంటే డెఫినెట్లీ చేసినందుకు అంటే వాళ్ళు డేర్ చేసిరు, మనం ఎందుకు చేయొద్దు అన్నది మెయిన్ ఇన్స్పైర్ అయింది వాళ్ళ డేరింగ్నెస్ నుండి. అండ్ రిఫరెన్స్లు అయితే ఏం లేవు సార్. నేను బేసిక్గా నేను ఏ క్యారెక్టర్ చేయాలన్నా దానికి సంబంధించిన సినిమాలు చూడడం ఆపేస్తాను. ఇప్పుడు పోలీస్ పాత్ర వేస్తున్నామని పోలీస్ సినిమాలు చూసి వస్తా. పోలీస్ పాత్ర వేస్తున్నా అంటే నేను ఇంకా పోలీస్ సంబంధించిన సినిమాలు చూడను నేను. ఎందుకంటే ఏదన్నా పొరపాటున రిపీట్ అవుద్దేమో, ఏదైనా ఇన్ఫ్లుయెన్స్ అవుద్దేమో అని చెప్పి ఐ ట్రై టు వర్క్ ఆన్ మై ఓన్. వాడు జేబులో వాడు వాచ్ పెట్టుకునే విధానం దగ్గర నుండి, దువ్వుకునే దగ్గర నుండి, నడిచే దగ్గర నుండి ఐ ట్రై టు ఫైండ్ న్యూ క్యారెక్టర్ బై మై సెల్ఫ్. ఈ గెటప్ లుక్ చూడగానే కత్తిలా ఉన్నామని ఫస్ట్ చెప్పింది ఎవరు? మా అక్క సార్. వీడియో కాల్ మా అక్కది వదిలేస్తే సార్, మా నాన్నకి వీడియో కాల్ చేస్తే మా నాన్న చాలాసేపు ఇట్లా సైలెంట్గా చూస్తున్నా. నేను కూడా చూస్తున్నా. ఆయన అట్లనే చూస్తున్నా, నేను కూడా చూస్తున్నా. డాడీ నేను డాడీ అంటే సో ఆయన ఏమనుకుంటా అంటే నా ఫోన్ నుండి ఎవరో కాల్ చేసి ఇంకా నాకు ఫోన్ పాస్ చేస్తారేమో అనుకొని వెయిట్ చేస్తున్నాడు. గుర్తుపట్టలేదు చాలాసేపు. నన్ను కన్నా నా తండ్రి నన్ను గుర్తుపట్టలేదు. నేను కూడా చూస్తున్నా, గుర్తుపడతారా డాడీ నేను డాడీ అనగానే షాకు. తర్వాత మెయిన్ ఆ కోడలు అనుకొని ఉంటాడు ఆయన. సాహు గారు సార్, చిరంజీవి గారి సినిమా ఎప్పుడు ఏంటి